క్రీస్తునందు ప్రేమిన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క మహిమ మీ మీద ప్రకాశించునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట మార్కు సువార్త 10వ అధ్యాయం 23వ వచనం. అప్పుడు యేసు చుట్టూ చూచి ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంత దుర్లభమని తన శిష్యులతో చెప్పాను. ఈ మాట మార్కు సువార్తలో మనం చూస్తున్నాం. ఈ సందర్భంలో ఒక ధనవంతుడైన యవనస్తుడు యేసయ్య దగ్గరికి వచ్చి నిత్యజీవం పొందడానికి నేనేం చేయాలి అన్నప్పుడు యేసయ్య చెప్పిన మాటల్లో కొన్ని నేను బాల్యం నుండి అనుసరించానని చెప్పారు. ఇంకా యేసు ప్రభువారు ఆయన ప్రేమించి పరిపూర్ణుడిగా చేయడానికి తనకున్న ఆస్తి అమ్మి రమ్మన్నప్పుడు తను వ్యాకులు చెందినట్లుగా దుఃఖపడుతూ వెళ్ళిపోయినట్టుగా మనము పై వచనాల్లో గమనించగలుగుతాం. అప్పుడు యేసు చుట్టూ చూచి ఎప్పుడు ఆ యవ్వనస్తుడు ఎప్పుడైతే యేసయ్య చెప్పిన మాటను తీసుకోకుండా తన ఆస్తినే ప్రేమిస్తూ దుఃఖపడుతూ వెళ్ళిపోయారో అప్పుడు యేసు చుట్టూ చూచి ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పాను. ఇక్కడ యేసు ఎందుకు అట్లా ఆస్తి గలవారు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని ఎందుకు చెప్పారు అని ఆస్తిని ఎవరైతే ప్రేమిస్తారో వారు కష్టపడి సంపాదించుకున్న ఆస్తిని, వారి పితరుల నుండి వచ్చిన ఆస్తిని, వారి తాలూకా దేవుడు వారికి ఆశీర్వదించిన ఆస్తిని ప్రేమించిన వాళ్ళు దేవుని కంటే దాన్ని ఎక్కువగా ప్రేమించేస్తారు. యవనస్తుడు ధర్మశాస్త్రాన్ని అంతటినీ పాటిస్తున్నాడట, దశంభాగం కూడా ఇస్తున్నాడట. కానీ ఇంకా పరిపూర్ణుడు అవడానికి కోసం యేసుప్రభువు వారు చెప్పిన సలహాను మాత్రం తీసుకోలేకపోయారు. ఆస్తిని అమ్మి బీదలకు ఇమ్ము అని చెప్పినప్పుడు ఆ మాట తీసుకోలేకపోయారు. ఎందుకు తీసుకోలేకపోయారు అని ఆయన దశమ భాగం వరకే యేసయ్యని చూశారు, దేవుణ్ణి చూశారు. ధర్మశాస్త్రం నువ్వు దశమ భాగం ఇచ్చాక మిగతా దాని విషయంలో ఏం చెప్తా లేదు అన్నట్టుగా ఆ వ్యక్తి చూసాబట. దేవుని సామర్థ్యం వల్ల సంపాదించుకున్న ధనములో దశభాగం అనేది ప్రథమ మెట్టు, ఒకటో మెట్టే. కానీ మనము వర్ధిల్లుతున్న కొలది దేవుని రాజ్యంలో విత్తాలి. వర్ధిల్లుతున్న కొలది ధనం మీద కాకుండా దేవుని మీద మన ఆశ పెట్టుకోవాలి అని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నమాట. ఎంతో దుర్లభమట. ఎవరైతే ఆస్తి మీద, వాళ్ళకున్న ధనం మీద, వాళ్ళకున్న బంగారం మీద ఆశ పెట్టుకుని ఉంటారో వాళ్ళు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభం. మన ఆస్తి మనం ఆస్తిని ప్రేమించుట అనేది మనం దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఆపేస్తుంది అనేది మనం గమనించాలి అని ఈరోజు దేవుడు మనకి తెలియజేస్తున్నారు. ఈరోజు ఫ్రెష్ మనం వింటున్న ప్రతి ఒక్కరం కూడా దేవుడు మనల్ని దీవించిన కొలది, దేవుడు మనల్ని ఆశీర్వదించిన కొలది మనము దేవుని రాజ్యంలో విత్తేవారంగా, బీదవారికి ఇచ్చేవారంగా, దేవుని రాజ్య కొరకు ప్రయాసపడేవారిగా ఉండాలి. కానీ దాని మీద ఆశ పెట్టుకొని దాని కొరకు దేవుని రాజ్యాన్ని వదులుకునే ఆ యవనస్తుడిలాగా మనం ఉండకూడదు అని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నారు. ఈరోజు ఫ్రెష్ మనం వింటున్న ప్రతి ఒక్కరం కూడా మన ఆస్తిలో దేవునికి భాగం ఇచ్చి, బీదలకు భాగం ఇచ్చి ఘనపరిచేవారంగా ఉందుముగాక. ఈలోకమందును పరమందును 100 రెట్లు ఆశీర్వాదాన్ని అనుభవించుదుముగాక. ఆమేన్.